చాలా మంది మాట్లాడుతున్న కామెంట్స్, లోకేష్ గారి గురించి కూడా ఆయన చేస్తున్న కామెంట్స్. వరమ గారు, తమకే కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, చిన్నపరెడ్డి గారికి కూడా నమస్కారాలు. 3 రోజుల సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా మరోమారు మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు మాట్లాడుతుంటే ఆ ఒక్కటి అడక్కున్నట్టుగా ఉంది. మీరు చిన్నపరెడ్డి గారిని ఒక ప్రశ్న వేస్తున్నారు, మీరు ఎందుకు ఓడిపోయారు చిన్నపరెడ్డి గారు అని అడుగుతున్నారు చాలా గౌరవంగా. ఆయన ఆ ఒక్కటి అడక్కు మిషన్ల పనిచేసింది అని అంటున్నారు. 24లో మిషన్ల పనిచేసినాయి, మరి 19లో మిషన్ల పనిచేయలేదా? అప్పుడేం పనిచేసినాయి అంటే అసలు మాట్లాడుతున్న దానికి తలాత్వాక లేకుండా మాట్లాడుకుంటూ పోతే ఇక డిబేట్లు ఎలాగనే ఉంటాయండి. వర్మగారు నేను మాట చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరగాల్సిన అవసరత ఉంది. అన్ని కులాలకి న్యాయం జరగాలి. ఆ నేపథ్యంలోనే బీసీలో 136 కులాలు ఉంటాయి. ఈ నామినేట్ పోస్టులను బీసీ కులాలకు 34% ఇవ్వాలని ఒక విధాన నిర్ణయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది అమలు జరిపి తీరుతుంది, అందులో తప్పేం లేదు. ఎస్సీలో 56 కులాలు ఉన్నాయి, ఎస్టీల్లో 36 కులాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశానికి వచ్చేసరికి ప్రత్యేకంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, నేడు కూటమి ప్రభుత్వం చెప్తున్నా కూడా సామాజిక న్యాయం జరగటం అనేది ఒక ప్రధాన ఇతివృత్తంగా రాజకీయాల్లో ఉంది. దాన్నే అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప కేవలం మాటలకే పరిమితం అయ్యి బీసీలకు అన్యాయం చేయటం కానీ, లేదా ఎస్సీలకు అన్యాయం చేయటం కానీ, ఎస్టీలకు అన్యాయం చేయటం కానీ ఏమీ లేదు. గతంలో కార్పొరేషన్లు పెట్టారు. చిన్నపరెడ్డి గారు చెప్పినట్టుగా 136 కులాలకు 136 కార్పొరేషన్లు పెట్టారు, 56 కులాలకు 56 కార్పొరేషన్లు పెట్టారు, 36 కులాలకు 36 కార్పొరేషన్లు. కానీ కింద కుర్చీ లేదు, పైన ఫ్యాన్ లేదు. వాళ్ళు కనీసం చైర్మన్గా గుర్తింపు కూడా లేదు. అసలు ఏ చైర్మన్ ఉన్నాడు ఈ రోజున? మీరు చూడండి, ఒకసారి మీరు లిస్టు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు మొత్తం కూడా మీరు చెప్పగలుగుతారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పట్టాభి గారేనని, లేదంటే చర్మకారుల కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు గారు కానీ, సామాజిక కార్పొరేషన్ చైర్మన్గా నేను బాలకోటయ్యని కానీ. ఇప్పుడు గత 5 ఏళ్ళు ఈ సామాజిక వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్ ఎవరో మనం చెప్పగలుగుతామా? అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయనకంటూ ఒక కార్యాచరణ ఉందా? అంటే నామకే వాస్తే పదవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం ఆ కులాల మొత్తాన్ని కూడా గౌరవించాలని, ఈ కులాల డిమాండ్ కూడా చాలా బాగుందండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మరి సామాజిక పరంగా వస్తున్న అంశాలు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వం పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఈ నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రక్రియ కూడా ముందుకు వచ్చింది. రెండో మాట ఏంటంటే లోకేష్ గారు అండి. లోకేష్ గారి మాట చెప్తే ఇప్పుడు చిన్నపరెడ్డి గారికి కంగారు పడిపోతున్నారు. అసలు లోకేష్ గారు కొత్త పార్టీ పెట్టడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారిలా లోకేష్ గారు కొత్త పార్టీ పెట్టమండి. అసలు ఈ సుభాషితం ఏంటి, ఈ సలహా ఏంటి, ఈ సూచన ఏంటి? అతను ముఖ్యమంత్రి కొడుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు పెట్టాడు? ముఖ్యమంత్రి కొడుకు కాబట్టే కదా పార్టీ పెట్టగలిగే స్థాయి ఆయనకుంది. ఆయన పార్టీ పెట్టి వాళ్ళ నాన్నగారు పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీకి గోరీ కట్టబట్టే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. ఇప్పుడు లోకేష్ గారికి అంత అవసరం ఏముంటుంది? తండ్రి తర్వాత ఆయన అవుతాడు ఆ పార్టీకి అధ్యక్షుడు, అభ్యంతరం ఏముంది? రెండో మాట ఏంటంటే లోకేష్ గారిలో మీరు నేను నచ్చేది మెచ్చే గుణం ఏంటంటేనండి, మంగళగిరిలో ఆయన ఓడిపోతే చాలా అవహేళన చేసిందండి వైసీపీ పార్టీ. నాటి మంత్రులందరూ కూడా హేళన చేశారండి. అయినా సరే బీసీ ఓటింగ్ ఎక్కువ ఉన్న మంగళగిరిలోనే పట్టుబట్టి నేను ఇక్కడే పోటీ చేస్తానని, ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నిలబడి గెలిచి నేను నిరూపిస్తానని చెప్పేసి దాదాపు 90,000 పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచాడు. ఇంకంతకంటే దమ్మే ఉందండి. రెండోది, పరిపాలనలో కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి నిర్వహించాడు. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. పరిశ్రమల కోసం తప్పిస్తున్నాడు. పారిశ్రామికవేత్తలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి మీద ఆధారపడుకోకుండా తన స్వయం కృషితో రాజకీయాలుగా ఎదుగుదల చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి, ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటి? రెడ్ బుక్ అమలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఎక్కడిది రెడ్ బుక్? ఎవరన్నారు ఈ మాట? లోకేష్ గారే అన్నారు. వాళ్ళు లోకేష్ గారు అన్న రెడ్ బుక్ మీద చర్చ ఎంత జరుగుతుంది? వైసీపీ వాళ్ళు లోకేష్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య మీరు చూసారేమో లేదో, విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. రోజుకి 20 వీడియోలు 30 వీడియోలు పంట చేలలో చేస్తున్నారు. రూముల్లో కూర్చొని చేస్తున్నారు. నోటికి వచ్చినట్టు వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు 29లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలో ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడు. విమానాలు వేసుకొని పారిపోవాలి, విమానాలు సిద్ధం చేసుకొని అంటున్నారు. పసుపు చొక్కా వేసుకోవటానికి కూడా భయపడిపోవాలంటున్నారు.
పసుపు పట్టుకోవటానికి పోవాలంటున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఇందాక తొలి వాక్యాలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తారు అని. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా విధాన నిర్ణయాలు మారాలండి. నేను 2 మాటలు అడుగుతున్నాను చిన్నప్పరెడ్డి గారి సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారిని 2 విషయాల్లో స్పష్టత తెచ్చుకోమనండి. 1 రాజధాని, 2 రాజ్యాంగం. అసలు రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి మీరు ఎక్కడో సూచించండి. అమరావతి రాజధాని మీరు అంగీకరిస్తున్నారో లేదో వెల్లడి చేయండి. 2, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మరి పుస్తకం తీసుకొని చదువుకోండి, లేదా విభజన చట్టంలో ఉందో లేదో కూడా చదువుకోండి. ఈ 2 అంశాల మీద ఒక పార్టీ అధినేతకి, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్పష్టత లేకుండా ప్రజలకు ఒక సందేశం ఇవ్వకపోతే, ఎందుకంటే రాజధాని అంశం గురించి మాట్లాడటం అంటే అది పార్టీగా మాట్లాడటం కాదు. 5.5 కోట్ల మంది ప్రజలకు అవసరం, వాళ్ళకి ఆ సందేశం ఇవ్వాలి. మీరు వస్తేనో రాకుంటేనో మీరు వచ్చిన తర్వాత ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు ఈ రాజధాని మీదే ఉడకేశారు, తడకేశారు, పడకేశారు, కొట్టారు, తిట్టారు, దూషించారు, కృషి కూడా కట్టారు. వెరసి రేపు 29లో ఎన్నికల్లో మీరు వెళ్ళేటప్పుడు రాజధాని ఎక్కడని చెప్తారు? ఏ సందేశం ఇస్తారు? సజ్జల గారేమో నొక్కి అమరావతి రాజధాని అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు రాజధాని అంశమే రాజ్యాంగంలో లేదంటారు. చిన్నప్పరెడ్డి గారే మళ్ళీ అటు ఇటు కాకుండా చెప్తారు. అంటే స్పష్టమైన విధానాలు లేకపోకుండా పాదయాత్రలు చేసుకోవడం మూలాన ప్రయోజనం ఏంటి చెప్పండి? ఈ రోజున అభివృద్ధి గాడిలో పెడుతున్న మాట యథార్థం. మీకు మాట చెప్తా వర్మ గారు, ఈ ప్రభుత్వం 18 మాసాల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నా విశ్రమించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? నిత్యం కష్టపడుతున్న సందర్భం ఉంది కదా. కాకపోతే ఏంటంటే వైసీపీ కళ ఏంటంటే ఈ 3 పార్టీలు విడిపోవాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ విడిపోతే లాభం చేకూరుతుంది ఒక ఆశలో ఉన్నారు. కానీ ఈ ఫెవికాల్ బంధం జనసేన, తెలుగుదేశం పార్టీ బలపడుతుందే తప్ప విడిపోవటం అనేది ప్రస్తుత వాతావరణంలో దాదాపు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరగని పని. వాళ్ళ మైత్రి బంధం అటువంటిది. ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దేని మీదైనా సరే అభివృద్ధి మీద పోటీ పడమనండి, అభివృద్ధి మీద విమర్శలు చేయమనండి, అభివృద్ధి మీద ఆరోపణలు చేయమనండి, వాటికి సమాధానాలు చెప్తారే తప్ప. ఇప్పుడు నిన్న కూడా సార్ పెన్నెల్లిలో సంఘటన జరిగింది. సాల్మన్ అనే వ్యక్తి చనిపోయాడు. అది కుటుంబ వ్యవహారాల గొడవ. అక్కడ కూడా రౌడీ షీటరు, ఒక సామాజిక వర్గంలోనే ఇళ్ల పక్కే గొడవ. దాన్ని రాజకీయం చేశారు. ఏదో హత్యలు చేసేస్తున్నారని మాట్లాడుతున్నారు. వంగలపూడి అంతే గారిని కూడా రోజా గారు నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఆమె అసలు చేతగానే మంత్రి అనే మాట